దేవుడు ఏమై ఉన్నాడు అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. ఆది కాండము 1:1-2 చదువు. ఏమని రాయబడి ఉన్నది? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే దేవుడు భూమిని ఆకాశము సృజించిన తర్వాత ఆ జలములపైన దేవుడు అల్లాడుచుండెను కనుక దేవుడు ఆత్మ వింటున్నాడు. యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు, ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు, దేవుడు ఆత్మ వింటున్నాడు కానీ రాస్తున్నాడు కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించవలను. ఇక్కడ కూడా దేవుడు ఆత్మ వింటున్నాడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము దేవుడై ఉండెను అని రాసుకొస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడని మనం మాట్లాడుతున్నాం. తర్వాత నిర్గమకాండం 3:14 ఇలా రాయబడినది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఉన్నవాడు అనువాడు ఉన్నాడు అని దేవుడు సెలవుస్తూ వస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 యేసు ప్రభువారు అంటే దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఈ విధంగా ఉంటూ వస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే హెబ్రీ 7:26 హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడై ఉంటూ వస్తున్నాడు, నిర్దోషి అయినాడు, నిష్కల్మసుడై ఉన్నాడు, పాపుల్లో చెరక ప్రత్యేకమైన దేవుడై ఉంటున్నాడు. ఈ విధంగా దేవుడు అంటూ వస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే 1 పేతురు 1 దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడని పేతురు పత్రికలో 1 రాయబడింది. యెషయా గ్రంథము 9:6 ఏముంది చదవండి. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఇతరులకు తండ్రి అని ఆయన అయినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. 1 తిమోతి 6:15-16 శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలం నుండి ప్రతిష్ట కనబరచును. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభులకు ప్రభునైనాడు. ఎవరో సమీపింపడానికి తీసుకున్నాడు, అమరత్వం కలవాడు కనుక ఆయన మనం ఆరాధించవాలి వలసి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు శ్రీమంతుడై ఉన్నాడు, ధనవంతుడై ఉన్నాడు. ఆయన ఎవరో సమీపింపడానికి తీసులో ఆయన ఒక్కడే అమరత్వం గలవాడై ఉన్నాడు అని మనం చూస్తాము. అమరత్వం గలవాడంటే ఎప్పుడు ఉన్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. 1 తిమోతి 6:13 చూసినట్లయితే సమస్తమునకు ఆధారం, జీవాధారకుడు, పశువులకు, పక్షులకు, జంతువులకు, మనుషులకు, చెట్లకు, సమస్తానికి జీవాధారకుడు అయినటువంటి దేవుడు అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రకటన 1:18 దేవుడు మొదటివాడు ఉన్నాడు. యోహాను గారు రాస్తున్న ప్రకటన గ్రంథంలో నేనే మొదటివాడును, నేనే కడపటివాడును, జీవించేవాడును, మృతుడినైతే యుగములు జీవిస్తున్నాను అని చెప్తూ మరి 2 లోకములు ఏంటట? ఏం లోకాలు? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళసుడు కలిగి ఉన్నాడు. అంతా దేవుడు ఈ విధంగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము దేవుడు ఏమై ఉన్నాడో ఆరాధించవచ్చు.